మిమ్మల్ని పిలిచి మీకు వాళ్ళే ఫోన్ చేసి రౌండ్ టేబుల్ పెట్టండి అని అడిగి తెలంగాణ సమాజానికి దీన్ని చెప్పాలి అనుకున్నారంటే అది సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ తోటే కదా రిటైర్ ఇంజనీర్లు అంతా ఆ రోజు మీకు ఫోన్ చేసినా సమావేశం పెట్టమని చెప్పి అదే నేను చెప్తున్నా. అదే కన్సర్న్ ఈ రోజు లేకుండా ఎందుకు పోతారు వాళ్ళే ఈ రోజు అందుకోసమే ఇంతకు ముందు ఇంకో ఇంటర్వ్యూలో చెప్పిన అందుకోసమే ఊరికే పదే శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి అడుగుతూ నాకు ఓసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన వయసు పెద్దది, నాది వయసు చిన్నది, వయసుకు తగ్గ వ్యవహరించాలనేది కూడా మీరే అంటారు మళ్ళా అంటారా అనరా? వాళ్ళ ఇంటిగ్రిటీ పైన మీకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఇప్పుడు చాలా అనుమానాలు ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తా వరుసగా చెప్తా. ఇది దీని గురించి మొత్తం ఇది అయిపోయి ఇది అయిపోయినాక ఇప్పుడు మానవ తప్పిదమని ఆ రోజు తీర్మానం చేసినారు ప్రతి డౌన్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేస్తాం కదా, కన్క్లూజన్ లో తీర్మానం చేసి మానవ తప్పిదం మరి ఇది అందరూ ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటామని అందరూ తీర్మానం చేసినాం. మరి అటువంటి తీర్మానాలు చేసిన దాంట్లో మీరు ఇవాళ వచ్చి ఇలా ప్రభుత్వం ఏమైనా కొత్త నిర్ణయాలు ఏమన్నా సొంత నిర్ణయాలు తీసుకుంటుందా అండి? ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్ముతో అప్పులతో తెచ్చిన ప్రాజెక్ట్ ని వాడకుండా పెడుతోంది. వాడే అవకాశం ఉంటే కూడా వాడట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు రీస్టోర్ అయ్యేది ఉంటే ఇమిడియట్ రీస్టోర్ చేయడం అనేది వేరే. ఇమిడియట్ గా నీళ్లు వచ్చింది, కరువు వచ్చింది, నీళ్లు ఉన్నాయి, వాడుకునే ప్రయత్నం చిన్నగా వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. దాన్ని ఎందుకు చేయట్లేదు? మనము నేనేమంటే సుందిల్లా అన్నారం నీళ్ళు ఎత్తిపోస్తున్నాయి కదా పై ఎల్లంపల్లి దాకా పోయేది. ఇది చిన్న టెక్నికల్ ఇందులో పెద్దగా ఏముంది, అవి ఓపెన్ చేసి పెట్టమని వాళ్ళు ఎన్డీఎస్ఏ చెప్పిన మాట వినాలా వీళ్ళ మాట వినాలా? మళ్ళీ ఎన్డీఎస్ఏ దగ్గర ప్రభుత్వం ఎందుకు బీజేపీ మాట్లాడుతున్నారు? ఎందుకు మరి ఎన్డీఎస్ఏకి ఎప్పుడు రాసింది రాష్ట్ర ప్రభుత్వం మేము నీళ్లు వాడుకునే అవకాశం ఉంది వాడుకోవచ్చా అని? ఎన్డీఎస్ఏకి ఏమైనా రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? ఎన్డీఎస్ఏ రీసెంట్ ఐ థింక్ మొన్న 30 తారీఖు నాడే కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. మేము ఇదంతా చూస్తాము, ఇది చూసిన తర్వాతనే మేము చెప్పిందాక మీరు ఏం చేయొద్దని చెప్పింది. మరి వాళ్ళు కిషన్ రెడ్డి గారు లేకుంటే ఈటల రాజేందర్ గారే పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇప్పుడు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇది ఇమీడియట్లీ రీస్టోర్ చేసుకోవాలి, మీరు మీ సలహాలు సూచనలు మీరు రావాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే. ఇది ఏదైనా బడ్జెట్ ఉంటే ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం, బడ్జెట్ ఇవ్వాల్సిందే, దానికి కావాల్సిన ఎగ్జిక్యూట్ చేయడానికి బడ్జెట్ ఇవ్వాల్సిందే, కానీ మొత్తం టెక్నికల్గా అంతా వాళ్ళు చేయాల్సిందే కదా. సో కాబట్టి వాళ్ళు కాదని మనం ముందుకెళ్తే ఇప్పుడు వాళ్ళు రేపే చేయాలంటే రేపే దిగుతారు. మా వాళ్ళు ఏముంది, ప్రభుత్వం దిగుతుంది. సో ఆపింది ఎన్డీఎస్ఏ తప్ప ఇందులో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న సంస్థ సిడబ్ల్యూసీ కావచ్చు, అలా సిడబ్ల్యూసీ మెంబర్. ఇప్పుడు ఆ కమిటీలో కాన్స్టిట్యూట్ చేసిన కమిటీలో సిడబ్ల్యూసీ మెంబర్స్ ఉన్నారు, ఎన్డీఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్, ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పుతున్న వాళ్ళకన్నా పెద్ద ఎక్స్పర్ట్స్ వాళ్ళు అట్లా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్సే కదా. వాళ్ళని కాదని ఊరికే మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము, నేను పనిచేసినా, నువ్వు పనిచేసినావు, అందరు పనిచేసినా, అందరు పనిచేసినా, నేను ఉద్యమంలో పనిచేసినా, మీరు చెప్పింది నేను చేయాలంటే ఎట్లయితుంది? అట్లా కాదు కదా. కన్సర్న్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఒక బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు మీరే ఇన్ని చేసి తప్పులు చేశారు, మీరు చేసిన తప్పులను మొత్తం కూడా సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నంలో మళ్ళీ ప్రభుత్వం ఇంకో తప్పు చేయొద్దు కదా. ఎన్ని సంవత్సరాలు సార్ అయిపోయింది? వినండి, వచ్చి 30 నెలలు అయింది. ఈ 30 నెలల్లో వాళ్ళు 2 సార్లు ఇచ్చి 3వ సారి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇమీడియట్ వాళ్ళు కూడా స్పీడే చేస్తారు, కమిటీ కాన్స్టిట్యూట్ చేసి. ఏది చేయాలన్నా వచ్చి వ్యక్తులుగా వచ్చి చేయరు కదా. కమిటీ వేసి వాళ్ళు రీస్టోర్ ఎట్లా, ఒకవేళ వాళ్ళంతా చూసి రీస్టోర్ కాదంటే కూడా వదిలేయాల్సి ఉంటుంది ఒకసారి. 30 నెలల కాలంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, రకరకాల నోటీసులు ఇచ్చారు, అవినీతి ఏంటో బయట పెట్టలేకపోయింది ప్రభుత్వం అనే పేరు అనే విమర్శ ఫేస్ చేస్తుంది. 30 నెలల కాలంలో ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు, దాన్ని రీస్టోర్ చేయలేకపోయారు అనేది ప్రభుత్వం ఫేస్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చెప్పిందా, ఎన్డీఎస్సీ చెప్పిందా? రేపు రేవంత్ రెడ్డి కదా ప్రజలకు ఆన్సర్ చెప్పాలి, ముఖ్యమంత్రి కదా ఆన్సర్ చెప్పాలి. డెఫినెట్గా ప్రభుత్వమే అన్ని రెస్పాన్సిబిలిటీ ప్రజల రెస్పాన్సిబిలిటీ, రైతులదైనా ప్రజలదైనా ఏ విభాగమైనా ప్రభుత్వమే బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. కానీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు చేసే పనిలో తప్పు జరగకుండా, అంటే వాళ్ళు చేసిన తప్పులను మళ్ళీ అదే తప్పు చేయకుండా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఎవరో వచ్చి టకాటకా నువ్వు అట్టెట్టా ఇట్టా నేను 60,000 మందితో వస్తా, లేకుంటే నాకు 6 నెలలు మంత్రి నేను మొత్తం చూపిస్తా అంటే ఏం చూపిస్తావు? ఇప్పుడు 3 నెలలు అడిగారు, 6 నెలలు అడిగారు సార్. ఫస్ట్ 6 రోజులు అడిగారు, ఒక ఆయన 6 రోజులు అడిగిండు, ఆయన 3 నెలలు అడిగిండు, మళ్ళీ 6 నెలలు కూడా అడిగారు. అంటే మరి వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, 6 రోజుల్లో ఇది అవుతుందా కాదా, 3 నెలలు అవుతుందా కాదా. 6 నెలలు మంత్రి అడిగారు. మంత్రి అడిగినప్పుడు మీరు కొంచెం అన్న ఆలోచన చేసుకోవాలి. హరీష్ రావు గారు, నేను ఏమంటే మీరు మొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి, పునాదులు వేసింది మీరే అక్కడ. ఓకే, తుమ్మిడియాటి నుంచి మార్చింది మీరే, మేడిగడ్డకి తెచ్చింది మీరే, 3 బ్యారేజ్లకు రూపం తెచ్చింది, దానికి ఏది నిర్మాణం చేసింది మీరే, కూలింది కూడా మీ ఆయంలోనే కూలి ఆయనే. కానీ మీకు మొదటిసారి 5 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చి రెండోసారి ఎందుకు ఇవ్వలేదండి?
అది ముఖ్యమంత్రి ప్రైవేటు ఇస్తాడా ఇయ్యడా అని ఇష్టం. కానీ 6 నెలల్లో 7 నెలలు 1 ఇయర్ మంత్రి పదవి ఇవ్వకుండా ఆపిండు. అంటే ఇందులో హరీష్ రావు గారు ఏదో తప్పులు చేసిండనే కదా ఒక ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఓహో ఎవరెవరు మంత్రి ఏ దాఖలు ఎట్లా చేసారు ఎట్లా చేయలేదని ఒక క్లారిటీ ఉంది కదా. క్యాబినెట్ లో ఫస్ట్ క్యాబినెట్ లో ఇరిగేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇరిగేషన్ తీసుకోవాలని ఉంటుందా? మారుస్తారు కదా. మారుస్తారని నేనే చెప్తున్నా సార్. మరి ముఖ్యమంత్రి ఆలోచన తప్పు చేశారు నిజంగానే అయినప్పుడు ఎందుకంటే వీళ్ళంతా కాళేశ్వరం నేనేమంటే హరీష్ రావుకి ఒక విజన్ గా పనిచేస్తే హరీష్ రావు గారికి మాత్రమే కాదు కేటీఆర్ కూడా మంత్రి పదవి ఆయన కూడా పనిచేయాలి. ఆయన మరి నేను అదే కదా చెప్తాను. ఒక విజన్ గా పనిచేస్తే ప్రాజెక్టుల మీద ఒక విజన్గా పనిచేస్తే కంటిన్యూ చేస్తారు ముఖ్యమంత్రి. ఎందుకు చేయాలనుకుంటున్నాం మీరు? చేయకూడదని చేయొద్దనే లేదు కదా. సో కాబట్టి మీకు 5 ఏళ్ళు ఇస్తే ఇంత నిర్వాహకం చేశారు, మీ ఆధ్వర్యంలోనే ఇంత నిర్వాహకం జరిగింది. మళ్ళీ 6 నెలలు అడుగుతున్నారు. 6 నెలలు అడగడం సబబా మీకు? ఇప్పుడు చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు. ఎందుకు తిన్నది సరిపోదా అని మళ్ళీ ఎందుకు అడుగుతున్నాం అనేది రకరకాల అవన్నీ ఎట్లా వస్తున్నాయి మనం చూస్తున్నాం. తిన్న సరిపోదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాం? మీరు తిన్నారు ఆగండి మేము కూడా తింటాం అన్నట్టు సమస్య రాష్ట్రానికి ప్రజలకి. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఇప్పటి వరకు మీకు ఎక్కడన్నా అపీరెన్స్ కనపడదండి. అట్లా ఏమన్నా మీకు ఎక్కడన్నా అపీరెన్స్ ఊరికేనే గాలి మాటలు ఊరికేనే ఏదో బురదదల్లనే, ఇది కూడా బురదదల్లనే ప్రయత్నమే. కాళేశ్వరాన్ని కూడా బురదదల్లనే ప్రయత్నం. సో నేను మీరు ఏదైనా చెప్పారు, మీకు ఒకటి చెప్పదలుచుకుని ఇక్కడి నుంచి స్పష్టంగా, మీరు ఇన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు కదా, రేవంత్ రెడ్డి గారికి ప్రకృతి సహకరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆయనకు ప్రకృతి సహకరిస్తుంది. మీరు ఇవాళ ఎలినో వచ్చి కరువు వస్తుందని చెప్పి రాకముందే కొంతమంది ఏమో వర్షాలు పడకూడదని మొక్కుతున్నారు. నేను వి ప్రకాష్ గారిది విన్నా. ఈ రాష్ట్రంలో వర్షాలు మీరు చూడలేదా? ఎంత వైరల్ అవుతుంది, నేను పంపిస్తా. వర్షాలు పడకూడదని మొక్కుతున్నారు. ఎందుకు? అరే ఎందుకు మరి నాకు అర్థం కాదు. వర్షాలు పడితే మొత్తం ప్రభుత్వం మీద పడకుంటే వ్యతిరేకత వస్తుంది, కరువు వస్తే బాగా అన్న ఆలోచనతో ఉన్నారు. అంత ఘోరమైన ఆలోచనతో ఉన్నారు. దయచేసి నీకు పంపిస్తా, మీరు ఇంకా చూడనట్టుంది. ఎల్నినో మొత్తం ఇండియా వైజ్ గా దాని ఎఫెక్ట్ ఉంటుందని చూస్తున్నాం. ప్రభుత్వం కరువు అనేది ఒక్కటే తెలంగాణలో రాదు కదా వస్తే. కానీ నాకు ఇంకా ప్రగాఢమైన నమ్మకం ఉన్నది, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రకృతి సహకరిస్తుంది, మీరు ఎన్ని కుట్రలు చేసినా. సో దయచేసి మీరు ఒక కేంద్ర సంస్థ చెప్పిన విధంగా ప్రభుత్వం పోతుంది. ఎంతసేపు మా సొంతంగా ఎవరు చెప్తారు ఆ రిపోర్ట్ తీసుకొచ్చే చదువుతున్నారు తప్ప. ఏమైపోయిందంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు బాగా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇదంతా జరుగుతుందనేది ఒక పాయింట్. అయితే ఎన్డీఎస్ఏ దేశంలో చాలా డ్యాములు కూలిపోయాయి, చాలా డ్యాములకి ఇటువంటి మరమ్మతులు వచ్చాయి. ఎక్కడైనా మరమ్మతులు చేయమని చెప్పింది తప్ప వాటిని వాడొద్దు పక్కన పెట్టేయండి అని ఎక్కడా చెప్పలేదు ఎన్డీఎస్ఏ. ఇక్కడ మాత్రం ఎందుకు వచ్చి చెప్పింది అనే ప్రశ్న. మరమ్మతులు అనేది 2-3 రకాలుగా ఉంటాయి. మరమ్మతులు అనేది ఇప్పుడు దేవాదలో ఉన్నది. ఇప్పుడు సపోజ్ దేవాదలో కూడా చర్చ వస్తుంది. దేవాదలో ఉన్నది. దేవాదలకు సంబంధించి మూడు ఫేజ్లు. ఫేజ్ 1లో 2 పంపులు, ఫేజ్ 2లో 2 పంపులు, ఫేజ్ 3లో 6 పంపులు. ఇప్పుడు అందులో 8 పంపులు ఆల్రెడీ ఏదో దేవాదలు ఎత్తలేరు అని ఆ పంపులు నడుస్తున్నాయి. అందులో 2 పంపులేమో బ్రేక్ డౌన్ అంటే ఏదో బ్రేక్ అవుతుంటాయి. అప్పుడప్పుడు బ్రేక్ అయినప్పుడు అది రీస్టోర్కి అవకాశం ఉన్నది. ఆ బ్రేక్ అవుతున్నాయి కూడా ఏందో గమ్మత్ చూసిరా, వీలు పెట్టే లాస్ట్ 3rd ఫేజ్లో 6 పంపులకు సంబంధించి వీళ్ళు పెట్టే పంపులే బ్రేక్ అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టే 2 ఉన్నాయి కదా 2 ఫేసెస్, 4 పంపులు, అవి పెద్ద బ్రేక్ కావట్లేదు. సో వీళ్ళు పెట్టే పంపులే అప్పుడప్పుడు బ్రేక్ అవుతున్నాయి. బ్రేక్ అయితే అది ఇమ్మీడియట్ రీస్టోర్ చేస్తూనే ఉన్నారు. రీస్టోర్ చేసినవి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి బ్రేక్ అయిన దానికి ఎక్కడో చిన్న వాళ్ళు ఏదన్నా ఊడిలేదనుకో అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు కదా. పెద్ద ఎత్తున నష్టము, పెద్ద ఎత్తున రీస్టోర్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ వస్తుంది. దాని యొక్క మొత్తం కూడా రీసెర్చ్ చేస్తుంది. దీన్ని ఏం చేయాలి, ఇది ఉపయోగంలోకి వస్తుందా, ఉపయోగంలోకి రాదా అంటారు. చిన్న ఏదో ప్రాజెక్టుకు సంబంధించి ఒక పక్క కట్ట తెగిపోతుంది, లేకుంటే గేట్లన్నీ కొట్టకపోతాయి. గేట్లు కొట్టకపోతే అవి గేట్లు పెట్టుకోవచ్చు కదా, గేట్లు కొట్టకపోతే గేట్లు పెట్టుకోవచ్చు. మొత్తం డ్యామ్ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్స్ కింద ఇసుక వచ్చి కిందికి కుంగిపోతుంటే ఎట్లా రిపేర్ అవుతుంటది? అటువంటి పిల్లర్స్ దగ్గరికి పోయి ఇసుక తోడుతుంది ప్రభుత్వం కావాలని. కొన్ని వీడియోస్ తిరుగుతాయి బయట, పిల్లర్స్ పక్క నుంచి శాండ్ తీస్తున్న వీడియోస్. ఎట్లా అండి వాళ్ళు ఇట్లా బాంబులు పెడితే ఇది పోయిందని చెప్పి అలా గవర్నమెంట్ బాంబులు పెడితే ఇది మీరు పెట్టారని అదే ప్రభుత్వం వాళ్ళది. గమ్మత్తుకున్నది అంటే బాంబులు పెడితే అది ఎట్లా కిందికి పోయిందంట 6 మీటర్లు. వాళ్ళు చెప్తారు ఎంత గమ్మత్తుకున్నది. సో ఇట్లాంటివి చిన్న పిల్లల్లాగా ఓసారి ఆరోపణలు చేస్తున్నారు. సో దయచేసి ఇప్పుడు బుడగలకు సంబంధించిన వస్తున్నాయంట, అవి మొత్తం అయిపోయింది. ప్రభుత్వం ఆల్రెడీ రీస్టోర్ చేసేసింది, మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాయనాల గోవర్ధన్ వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్సే కదా, వాళ్ళంతా ఇంకా లోకల్ వాళ్ళు అక్కడ వాళ్ళు రెగ్యులర్గా ఆయన
ఆదిలాబాద్ జిల్లా ఆయన తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని చెప్పి విపరీతమైన ప్రెజర్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మీరు ఎందుకు కడతలేరని అడుగుతున్నాం. అందులో న్యాయం ఉన్నది, ఎందుకు కడతలేరు అనే దాంట్లో న్యాయం ఉన్నది. ఎస్, ఈ ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది, మహారాష్ట్రతో చర్చిస్తుంది, మాట్లాడుతుంది, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో అట్లాంటిది అట్లే. సో ఈ బుడగలు రీస్టోర్ అని చెప్తున్నారు, కొత్త బుడగలు పుడుతూనే ఉన్నాయి. దీనికి ఏం